మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏంటంటే ప్రజలకి భయభ్రాంతి గురిచేసి మేము పరిపాలన కనుక మమ్మల్ని కనుక పట్టం పెట్టిస్తే అంటే అధికారంలో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని శ్రీలంక చేసాడు అన్నావు. నేను ఎక్కిన తర్వాత సంపద సృష్టిస్తానన్నావు. నువ్వు సూపర్ సీనియర్వి, 3 సార్లు సీఎం చేసావు, సంపద సృష్టిస్తున్నావు. ఎక్కడ సృష్టిస్తున్నావు? 3 ఫ్లైట్లు వేసుకొని కాఫీకి టీకి పొద్దునే టిఫిన్కి, మధ్యాహ్నం డిన్నర్కి, ఈవినింగ్ కాఫీకి స్నాక్స్కి ఫ్లైట్లలో తిరుగుతున్నారు. మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తూ ఏదో తీసిచ్చేసి అదేసి ఇద్దోసేసి అదేసేసాడని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మీరు అంటే ఫ్లైట్లో చూస్తూ ఫోన్లో జిమ్ చేసి చూస్తూ కూడా మీకు అలా కూడా తెలుసుద్దా? ఇప్పుడు ఏదో వచ్చింది, ఏదో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అదే మొత్తం చేసిద్ది. పనికిరాని డాక్టర్లు పెట్టి విడివిడి జ్ఞానంతో డాక్టర్లు అని చెప్పేసి మీరు పెద్ద వయసు వచ్చింది చదవడానికి ఏమేమి మాట్లాడతారో తెలియదు. వాళ్ళు చదువుకొని డాక్టర్లు అయ్యారు, ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయట్లేదండి. ఆఫ్ జ్ఞానంతో వచ్చి సర్వీస్ ఎలా చేస్తారంటే సేవట చేస్తారు ప్రజలకి. మీరు సంపద సృష్టించడం లేదు, ఏం లేదు, కానీ సంపదను దాచుకోవడానికి వచ్చారు మీరు 3 కలిసి కూడా. పవన్ కళ్యాణ్ వ్యక్తి ప్రశ్నిస్తానికి వస్తా అన్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? అసలు పబ్లిక్లో కనిపించట్లా. మీరు ప్రజల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ప్రజల్లో ఉన్నాడు, ప్రశ్నించాడు. మీరు చేసినంతకాలంలో కూడా ప్రతి ఒక్క విషయం మీద ప్రశ్నించాడు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు, ప్రజలు ఓట్లేసి సీఎం చేశారు. కానీ గవర్నమెంట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రజల దగ్గరకు తెచ్చి పరిపాలన కాలం ముందు తీసుకొచ్చాడు కనుక ఓట్లేసి గెలవకుండా గెలిచారు. దొంగదారుని దొడ్డుదారిని గెలిచారు, ముగ్గురే కలిశారు. కానీ మీరు ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. కూటమి అని పెట్టారు, ఏం చేశారు దానికి? కూటమి అంటే గూడు పుటానిగా కూటమి అని పెట్టుకొని సంపాదించడానికి తప్ప ప్రజలకు ఏం చేసేది లేదండి. మీరు చేసేదంతా ఏంటంటే దాచుకోవటం. ఒకటి మాత్రం గ్రహించండి. ఒక్క నిమిషం అండి, కట్ చేయండి.